హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు కేడీసీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్కి అయితే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అది ఎలా అప్లై చేసుకోవాలి, రిజెక్ట్ కాకుండా ఏమేమి ఆప్షన్స్ పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సిఇఓ తెలంగాణ క్లిక్ చేసి ఇక్కడ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి డైరెక్ట్గా మీరు ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేట్స్కి అయితే ఫామ్ 18, అదేవిధంగా టీచర్స్కి అయితే ఫామ్ 19 అని ఉంటుంది. ఎవరిది వాళ్ళు సపరేట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కలిపి ఒకటే అన్నట్టు. ఇంకోటి డిస్టిక్, ఏ డిస్టిక్కో ఈ డిస్టిక్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికెంట్ డీటెయిల్స్ అంటే మన పేరు, సర్నేము, మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. రిలేటివ్ నేమ్ కూడా ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఫాదర్ నేమ్ కింద సర్నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మెమోలో ఉన్నట్టుగా ఇవ్వండి. స్టడీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీది డిగ్రీ, ఆ డిగ్రీలో ఏ గ్రూపో మెన్షన్ చేయండి. డిగ్రీ బీఎస్సీ అయితే బీఎస్సీ, ఎంపీసీ అట్లా. ఇంకోటి ఆక్యుపేషన్ ఏం చేస్తారు, ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, లేకుంటే బిజినెసా, అది మెన్షన్ చేయండి. పక్కన ఇంగ్లీష్లో కొడితే ఆటోమేటిక్గా తెలుగులో అయితే వస్తుంది. పక్కన బాక్స్లో కూడా సేమ్ ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ ఇవ్వండి, అది తెలుగులో అయితే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వండి, మీరు ఎక్కడైతే ఓటు వేయాలనుకుంటున్నారో అవి. ఇక్కడ డిస్టిక్, మన పాత ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ అయితే అడుగుతుంది. అది ఉన్న వాళ్ళు ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇవ్వండి. అది మ్యాండేటరీ కాదు, కానీ మనకు అది ఇస్తే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఆల్రెడీ డీటెయిల్స్ చెక్ చేసుకుని వెరిఫికేషన్ అయితే వేసుకుంటారు. ఓటర్ ఐడి నెంబర్ లేని వాళ్ళు ఇక్కడ మొబైల్ నెంబర్తో కానీ నేమ్తో కానీ ఈ లింక్లో అయితే కింద క్లిక్ హియర్ అనే లింక్లో మనం ఓటర్ ఐడి నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. అక్కడ సర్చ్ మొబైల్ నెంబర్ కొట్టి ఏ నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ కొడితే మీకు ఓటీపీతోని ఎపిక్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్, ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ నుండి, కాకతీయ యూనివర్సిటీయా, ఆ యూనివర్సిటీ పేరు, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీకు మెమోలో రిజల్ట్ వచ్చిన డేట్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ 100 KB లోపల అయితే ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో. అదేవిధంగా డిగ్రీ మెమో కానీ ప్రొవిజనల్ కానీ ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఇవ్వండి, మీకు దానికి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అన్నీ ఎంటర్ చేసినాక కింద క్యాప్చర్ కోడ్ అయితే అడుగుతుంది. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఒకవేళ మీరు లేట్ అయితే క్యాప్చర్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది కొడితే మనకు ఎమ్మెల్సీది అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి, కాపీ చేసుకోండి. అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకొని కింద ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేసినట్లయితే మీకు దాని యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది. మనకు సెంటర్ టు బిఎల్ఓ వెరిఫికేషన్ అని ఉంటుంది. బిఎల్ఓ వెరిఫికేషన్ అయిపోయాక ఎమ్మెల్సీ ఓట్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. దీనికి సపరేట్గా ఓటర్ ఐడి కార్డ్ అనేది ఏమి ఉండదు. ఓటు వేసేటప్పుడు ఈ అంగన్వాడీ ఆర్పీ వాళ్ళు మనకు ఓటు స్లిప్లు అయితే ఇస్తారు. సో దాంతోనైతే మనం ఓటు వేయచ్చు. మీరు లాస్ట్ వరకు స్టేటస్ చెక్ చేసుకున్నా కూడా స్టేటస్ పెండింగ్ అని చూపిస్తే మీ ఎంఆర్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్కి అయితే ఇవ్వండి, వాళ్ళైతే దాన్ని అప్రూవ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.